మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మాస్ హీరో వస్తున్నాడు, ఇక వసూళ్లకు ఢోకా ఉండదు అనుకుంటున్నారు. బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ వస్తోంది, ఇక కలెక్షన్స్ కు తిరుగుండదు అనుకున్నారు. ఫస్ట్ వీకెండ్ గడిచిందో లేదో అంతా తుస్సుమంది. వసూళ్లు లేవు, థియేటర్స్ లో ప్రేక్షకులు లేరు. టాలీవుడ్ కు ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ షాక్ ఎప్పుడూ తగలలేదు. అసలే ఈ ఏడాది విజయాల శాతం చాలా తగ్గింది. పరిశ్రమ పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఈ దశలో ఆగస్టు 15కు రిలీజ్ అయిన పెద్ద సినిమాలపై ఇండస్ట్రీ చాలా ఆశలు పెట్టుకుంది. ఇద్దరు బడా హీరోలు నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు కావటంతో వసూళ్లకు తిరుగుండదు అనుకున్నారు. థియేటర్లు అన్ని ప్రేక్షకులతో కళకళలాడుతాయి అనుకున్నారు. కానీ మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ ఒకరు మించి మరొకరు ఇండస్ట్రీకి షాక్ ఇచ్చారు. డబుల్ ఇస్మార్ట్ విషయంలో దర్శకుడు పూరి ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాడు. ఫస్ట్ పార్ట్ ఇచ్చిన కిక్ సెకండ్ పార్ట్ లో మిస్ కావటంతో ఇస్మార్ట్ ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అయ్యారు. ఇక మిస్టర్ బచ్చన్ విషయంలో దర్శకుడు హరీష్ శంకర్ చేసిన మిస్టేక్స్ అతని కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ను అందుకునేలా చేశాయి. రీమిక్స్ విషయంలో మ్యాజిక్ చేయగల దర్శకుడిగా హరీష్ కు పేరుంది. ఈసారి మాత్రం ఆ మ్యాజిక్ మిస్ఫైర్ అయింది. కమిటీ కుర్రోళ్లు తర్వాత మరోసారి టాలీవుడ్ ను చిన్న సినిమాని ఆదుకుంది అని చెప్పాలి. ఆగస్టు 15కు విడుదలైన పెద్ద చిత్రాల మధ్య మెరిసిన చిన్న సినిమా ఆయ్. ఈ మూవీనే ఇంకా థియేటర్స్ లో నిలిచి వసూళ్లను కొల్లగొడుతోంది.